హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ అండి. మీరు చూస్తున్న ఈ గిత్తలు వచ్చేసి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మర్రిబోయిన వంశీ యాదవ్ గారి 4 పళ్ళ గిత్త అండి. ఈ గిత్త వచ్చేసి నల్ల గిత్త. ఈ పక్క తెల్లది వచ్చేసి 6 పళ్ళ గిత్త. ఈ గిత్తల అడ్రస్ కడప జిల్లా పెద్దముడియం మండలం గుండ్లకుంట విలేజ్ అండి. చిన్న రైతు, ఒక కాడి గిత్తలు మంచి. ఒకటి అవతల ఉన్న గిత్త వచ్చేసి 6 పళ్ళల్లో ఉంది, ఈ అవతల ఉన్న గిత్త వచ్చేసి 4 పళ్ళల్లో ఉంది. ఈ ప్రజెంట్లీకి రేపు ఈ నెల జరుగుతున్న 23వ తారీఖు జరుగుతున్నటువంటి భీమగుండం దగ్గర జరుగుతున్నటువంటి 4 పళ్ళ విభాగంలో ఈ నల్ల గిత్త అయితే ఆడడం జరుగుతుంది. ఈ గిత్త ప్రజెంట్లీకి 6 పళ్ళలో ఉంది కాబట్టి 6 పళ్ళు కలిపింది కాబట్టి ఈ గిత్త ప్రజెంట్లీకి రెస్ట్లో ఉంది. నెక్స్ట్ 6 పళ్ళలో ఆడడానికి వీటి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూడాలండి. గిత్తలు అయితే మంచి వైనంగా, అందంగా చాలా బాగున్నాయి. గిత్తలను 2 గిత్తలు ఉన్న రైతు ఈ గిత్తలను చాలా ప్రేమగా, ఆప్యాయంగా సాకుంటారు. ఎందుకంటే వీటిని ఎంతో ముద్దుగా సాకుండేటట్టున్నాయి ఈ గిత్తలు ఉండడంలో కూడా చాలా పౌరుషంగాను, మంచి అందంగా. ఈ తెల్ల గిత్త అయితే నాకు చాలా బాగా నచ్చింది. అవతల ఉన్న గిత్త కూడా కొద్దిగా బలం తక్కువ ఉన్నా కూడా 4 పళ్ళలో ఉన్నా కూడా గిత్త మంచి చూసేదానికి భలే అందంగా ఉంది. ఈ గిత్త సైజులు కూడా చాలా బాగున్నాయి. ఆయన సైజు ఎంత ఉంది అనేది చెప్పలేదు నాకు. ఆ సైజులు చెప్పినట్టయితే సైజులు కూడా చెప్పాను. 6 పళ్ళ గిత్త చాలా సూపర్గా ఉంది. 4 పళ్ళ గిత్త కూడా ఇది సైజు తక్కువ ఉంది, 4 పళ్ళలో ఉంది కాబట్టి ఈ గిత్త కూడా చాలా బాగా అందంగా ఉంది. ఈ మళ్ళీ ఒకసారి వీటి అడ్రస్ కడప జిల్లా పెద్దముడియం మండలం గుండ్లకుంట గ్రామం అండి. రైతు మర్రిబోయిన వంశీ యాదవ్ గారి గిత్తల షెడ్ అండి ఇది. గిత్తల షెడ్లో ఉన్నటువంటి ఈ 2 గిత్తలు. ఈ గిత్తలు ఎప్పుడైనా బేటా వేసేటప్పుడు బేటా వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతుంది. ఎవరివైనా కానీ మీరు అమ్మాలనుకున్నా, ఒకవేళ ఎక్కడైనా మీకు గిత్తలు కావాలన్నా కూడా మన యూట్యూబ్ ఛానల్లో మెసేజ్ చేయండి. ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. ప్రతి ఒక్కరు ఎక్కడి నుంచి ఎవరికి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా చెప్తాను కంపల్సరీ మన యూట్యూబ్ ఛానల్ నుంచి. సేద్యపు ఎద్దులు కానీ ఎక్కడైనా వెళ్ళేటివి ఉంటే కనుక చెప్పండి, మనం అప్లోడ్ చేస్తాం, ఇబ్బంది లేదు. ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ పలానా ఊరు నుంచి చూస్తున్నామని అయితే కామెంట్ చేయండి తప్పకుండా. ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకంటే మీరు చేసిన కామెంట్ ప్రతి ఒక్కటి వాల్యుబుల్ అవుతుంది. ఎందుకంటే మీరు చేసే ప్రతి ఒక్క కామెంట్ నాకు ఒక ఉత్సాహంగా ఉంటుంది. ఎందుకంటే మీరు పలానా ఊరు నుంచి చూస్తున్నారు అనే ఒక ఐడియా ఉంటుంది. ఎందుకంటే నా వీడియోలు ఇంత దూరం వెళ్తున్నాయా అని నేను కూడా తెలుసుకోగలుగుతాను. ఈ ఎద్దులు ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే ప్రతి ఒక్కరు లైక్ చేసి ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేయండి ప్లీజ్. ఏ ఊరు కామెంట్ చేయండి తప్పకుండా.